ఫుడ్ సెక్యూరిటీ. ఈరోజు భారతదేశము దేశానికి సరిపోయిన దానికంటే ఆహార ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు వరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పండిస్తుంది. ఈ 2 సంవత్సరాలు కంటిన్యూస్గా దేశంలోనే మొదటి స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 2,85,00,000 మెట్రిక్ టన్నుల ప్యాడీని ఉత్పత్తి చేసి దేశానికే మనం ఆదర్శంగా నిలబడ్డాం. ఈరోజు ఈ దేశంలో ఆహార ధాన్యాలకు లోటు లేదు, కానీ ప్రోటీన్ ఫుడ్ లేదు. ఇవాళ ఆడపిల్లలకు బలహీనతలు ఎందుకున్నాయి ప్రభుత్వ పాఠశాలల అంగన్వాడీ సెంటర్లలో మీరు ఒక్కసారి చూడండి. ఎందుకు మనం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నాం? ఈరోజు ఆహార సమస్య లేదు, కానీ నాణ్యమైన ఆహారము బలోపేతమైన ఆహారాన్ని మనం అందించలేకపోతున్నాం. రేపటి దినం మీరు ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఎలా పండించాలి, నాణ్యమైన భోజనం ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్లో కానీ పేదలకు అందించాలి, దీన్ని లక్ష్యంగా మనం పనిచేయాలి. ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్, స్కిల్. ఈరోజు ఎవ్రీ ఇయర్ 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్నాయి. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నావో ఆలోచన చేయండి. ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, చదువుకున్న అర్హత తగ్గ ఉద్యోగం ఎందుకు రావడం లేదు? వివిధ శాఖల్లో ప్రైవేట్లో చాలామందికి అవసరం ఉన్నది. చాలామంది నిరుద్యోగులు ఖాళీగా తిరుగుతున్నారు. డిమాండ్ ఉన్నది, సప్లై ఉన్నది, కానీ డిమాండ్ సప్లైలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాపే స్కిల్ లేకపోవడం, అన్స్కిల్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడగలిగిన పరిస్థితులు ఉన్నా, అంతర్జాతీయ అవకాశాలు ఉన్నా మనం అందిపుచ్చుకోలేకపోతున్నాము. అందుకే ఎడ్యుకేషన్లో స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రేపటి రోజుల్లో మీరు స్కిల్ డెవలప్మెంట్ కోసం పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో ఒకప్పుడు భూమి లేని వాడికి భూమి ఇచ్చింది, ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చింది, అడవుల్లో భూములు దున్నుకునే వాడికి పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఈరోజు ఇవ్వడానికి పోడు భూములు లేవు, పంచిపెట్టడానికి అసైన్మెంట్ ల్యాండ్స్ లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకే ఒక్కటి, మీకు నాణ్యమైన విద్యను అందించడం. ఈరోజు పేదవాడి యొక్క భవిష్యత్తును, పేదవాడి యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకోండి. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రులను సంతోషపెడుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల వరకు, ఈరోజు డీజీపీ గారి నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులందరికీ గౌరవం దక్కింది అని అంటే విద్య వల్ల దక్కిన అధికారమే తప్ప కులం వల్లనో బలం వల్లనో ఆస్తుల వల్లనో ఈ వేదిక మీద వాళ్ళ గౌరవం దక్కలే. ఇవాళ 1370 మంది మీకు నియామక పత్రాలు వచ్చినాయంటే మీ చదువు గొప్పతనం వల్లనే మీకు ఉద్యోగం వచ్చింది తప్ప మీకు వేరే రకంగా ముఖ్యమంత్రి గారు తెలుసో లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బంధువు అనో మీకు ఇవాళ ఉద్యోగ పత్రాలు ఇవ్వడం లేదు.